అమెరికాలో ఉన్నత చదువులు చదివి మంచి జాబ్ తెచ్చుకుని స్థిరపడాలి అనే ఉద్దేశంతో వెళ్ళిన తెలుగు అమ్మాయి కేవలం డబ్బు వివాదం కారణంగా చనిపోవడం అనేది అత్యంత విషాదకరం అని చెప్పుకోవాలి. హైదరాబాద్ చెందినటువంటి నిఖిత అనే యువతి మెరీల్యాండ్ ప్రాంతంలో డేటా అనలిస్ట్గా పనిచేస్తూ తన భవిష్యత్తుని చాలా ప్లాన్డ్గా నిర్మించుకున్నటువంటి ఈ టైంలో ఈ దారుణం జరిగింది. నిఖితతో పాటు గతంలో రూమ్ షేర్ చేసినటువంటి అర్జున్ శర్మ అనేటువంటి అబ్బాయి ఈ హత్యకి పాల్పడ్డాడు. వీళ్ళిద్దరూ కూడా గతంలో స్నేహితులుగా ఉండేవారు. ఆ చనువుతోనే అర్జున్ శర్మ నిఖిత దగ్గర దాదాపు $4,500 అప్పుగా తీసుకున్నాడు. ఆ చనువుతో ఈ మొత్తం భారత కరెన్సీలో దాదాపు ఒక 3.5-4 లక్షలు ఉండొచ్చు అటు ఇటుగా. సో తన కష్టార్జితాన్ని తిరిగి ఇవ్వాలని ఆమె ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నా కూడా అతను కాలయాపన చేస్తూ టైం వేస్ట్ చేస్తూ వచ్చాడు. చివరికి డిసెంబర్ 31వ తేదీన డబ్బులు ఇస్తానని చెప్పి నమ్మబలికి ఆమెను తన అపార్ట్మెంట్కి పిలిపించుకున్నాడు. పిలిపించుకుని కొత్త ఏడాది అంటే న్యూ ఇయర్ హడావిడిలో ఫాదర్కి ఫోన్ చేసి విషెస్ కూడా చెప్పింది. ఫాదర్కి అమ్మాయి అక్కడి నుంచి ఆ ఆశతో అర్జున్ దగ్గరికి కూడా వెళ్ళింది ఇస్తాడేమో అని. కొంత ఇచ్చి మిగతా డబ్బుల విషయంలో గొడవపడి ఆమెను అత్యంత క్రూరంగా చంపేశాడు వాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫోన్ నుంచి మిగిలినటువంటి డబ్బులను కూడా తన అకౌంట్లోకి బదిలీ చేసేసుకున్నాడు ఆ కోపంలో. ఒక నిండు ప్రాణాన్ని తీసిన తర్వాత కూడా ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా శవాన్ని గదిలోనే ఉంచి తన ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఇండియా పారిపోయాడు. తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళి తన స్నేహితురాలు కనిపించట్లేదని స్వయంగా అతనే కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అంటే అతని నేర ప్రవృత్తి ఏ లెవెల్లో ఉందో చూడండి. పోలీసులు ఆరా తీస్తారని భయపడి వెంటనే ఇండియాకు వచ్చేసాడు పారిపోయి. కానీ పోలీసులు గదిని తనిఖీ చేయడంతో నిఖిత యొక్క మృతదేహం అక్కడ కనపడడంతో అసలు విషయాన్ని వెలుగులోకి వచ్చింది నెమ్మదిగా. వెంటనే అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇంటర్పోల్ తమిళనాడులో అతను పట్టుకోవడం కూడా జరిగింది. ఈ సంఘటన సమాజంలో మారుతున్నటువంటి మానవ సంబంధాలని, డబ్బు పట్ల పెరుగుతున్నటువంటి పిచ్చిని, వ్యామోహాన్ని కళ్ళకు కట్టేలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్నేహం పేరుతో దగ్గరయ్యి అవసరానికి డబ్బులు తీసుకుని తిరిగి ఇచ్చేసేటువంటి మనసు లేక ప్రాణాలు తీసేటువంటి స్థాయికి మనుషులు ఎంతగా దిగజారిపోతున్నారా అనిపిస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి మన తెలుగువారు ఒకరికొకరు తోడుగా ఉండడం మంచిదే, కానీ ఇది అతి నమ్మకానికి దారితీసినప్పుడు ఇలాంటి ప్రమోదాలు పొంచి ఉంటాయి. ఎవరైనా సరే తమ కష్టార్జితాన్ని ఇతరులకు అప్పుగా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తనని, వారి యొక్క నేపథ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పు ఇచ్చిన తర్వాత అది తిరిగి రాదని తెలిసినప్పుడు కూడా గొడవలకు దిగడం కంటే ప్రాణరక్షణ చూసుకోవడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదనేటువంటి నిజాన్ని ప్రతి ఒక్కళ్ళం మనం గ్రహించాలి. డబ్బు విషయంలో ప్రాక్టికల్గా వ్యవహరించడం అనేది మనం నేర్చుకోవాలి అందరం. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆ డబ్బు తిరిగి రాకపోయినా మనం తట్టుకోగలమా అని ఆలోచించుకుని మాత్రమే అప్పించే పరిస్థితి ఉండాలి. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదురైతే ఎదుటి వ్యక్తిని నిలదీసేటువంటి క్రమంలో ఒంటరిగా వారి దగ్గరికి వెళ్ళడం, ఇట్లాంటివి చేయడం క్షేమకరం కాదని కాదో చెప్తోంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి విషయంలో, అబ్బాయిలు ఉండరు, అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయం నమ్మకమే కాదని ఇతరుల గదులకు వెళ్ళడం లేకపోతే ఇట్లాంటివి చేయడం ఎంత దారుణం అనేది ఇక్కడ అర్థమవుతుంది.